నీ కొడుకు చెప్పు ఇంకోసారి నా కారు ముట్టుకోవద్దని. ఎరా నీకు గాలికి తిరగడానికి బెంజులు బిఎండబ్ల్యూలు కావాల్సి వచ్చా? ఈ ఏజ్ లో కూడా నేను ఎంజాయ్ చేయకూడదా? నీ ఏజ్ లో నాకు చెప్పులు కూడా లేవురా. అయితే ఏం చేయమంటారు? నేను కూడా చెప్పులు లేకుండా తిరగనా? అదే ఆ వెటకారమే వద్దనేది. వీడికి వచ్చిన మార్క్ లిస్ట్ తెలుసా? టెలిఫోన్ నంబర్ లాగా 9888111707. వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. మార్క్స్ అలాగే వస్తాయి. ఈసారి పాస్ అవుతాడులేండి. వాడు బాగుపడతానన్నా నువ్వు బాగుపడేచ్చట్లేవు. మమ్మీ, ఏమా? ఇందాక చదివిన మార్కుల లిస్ట్ ఒకసారి చదువు. 9 8 8 1 2 3 4 అనుకుంటారా? బాగుంది, టెలిఫోన్ నెంబర్ లాగా. అసలే ఆకలి వస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా? అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే 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 కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలోనంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు? ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది చూసుకోబోయ్. చూశాను. ఫోన్ పెట్టేరా సన్నాసి. పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న మీకు ఫోను. జంపు జిల్లాని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా యాబ్రాసి ఎదవా? బుద్ధి లేని పడవా, తెడ్డు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రితమిగ్గా తిడుతున్నావు. ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిని రా. పెచ్చనాయాల, చచ్చునాయాల, పెచ్చులేసిన గచ్చునాయాల, ఆంబోతికేసిన అచ్చునాయాల, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయాల. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వోడాఫోన్ గా మారింది కదా? నిన్ను మాడాలు చెత్త కొట్టిస్తాను రా తేడా నాయాల. వాళ్ళెవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల, బురదలో పడ్డ సబ్బు నాయాల, మున్సిపాలిటీ మంపు నాయాల, డాక్టర్ కూడా అంతుపట్టని జబ్బు నాయాల. బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని బేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేదవా. ఎప్పుడు విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్న మాట. హలో హలో, నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ అండి. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ ఇందులో ఏం లేదు. మీలాగా. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అబ్బో బాగా బరువుగా ఉంది. ఏం బుకేలయ్యా చస్తున్నావు? నీ చేతులు లేదా? విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు నీదే పెద్ద పెట్టా. విఠల్, అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె ఎన్నాళ్ళకు వాకు గురించి విఠలని పిలిచావురా? విష్ యూ బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా. ఒట్టు చేయనా? గిఫ్ట్ ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఇది కదా. ఆ విఠల్, మీట్ మిస్సెస్ ఉమా, మా ఫ్యామిలీ. నమస్కారం అమ్మా. ఇది నా ఫ్యామిలీ, తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అమ్మా. నీ పెళ్ళంట కదా, పెద్దలు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ ఎదవను ప్రేమించి ఆ ఎదవ కోసం పెద్దలను ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు ఎదవన్నారు ఎదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామ్మా, కాళ్ళ మీద పడు దీవిస్తాను. రామ్మా. పిల్ల పాపలతోటి, ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవిస్తమ్మా. ఇక నువ్వు లేచిపో, వెళ్ళిపో. దీవెన కాస్త పొడిగైనట్టుంది. నావన్నీ పొడిగి. ఒక్కటి తప్ప, జుట్టు. సార్ రెడీ సార్. స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు, హ్యాపీ మ్యారేజ్. లేట్ కమింగ్, బుకే గివింగ్. ఏట్రా, ఏం పెట్టావు అందులో? నువ్వు ఏడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, 4 పాలు చేసావు. ఆయన అన్నీ అంతే. మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా? పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సింది నేను కాదు, వీడు. అప్పటికి నా పని నేను చేస్తూ ఉన్నాడు కదే. మొన్ననేగా వారం రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. హలో, గుళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, గదిలో దీపాలు ఆర్పితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 5 days మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా. లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు.
స్మైల్ ప్లీజ్. అక్కడ ఫ్రేమ్ లో తప్పించుకున్నావు, ఇక్కడ ఫ్రేమ్ లో దొరికిపోయావు. ఇచ్చేయి. నీకు అసలే బీపీ షుగర్ ఇచ్చేయి. అవి రెండే నాకున్నాయి. ఆ రెండు చాలు నువ్వు తాగకుండా ఉండటానికి, నేను తాగటానికి. ఏంటి సైట్ కొట్టడానికి ఒక్కడు దొరకట్లేదు. ఓకే ఓకే కూల్ కూల్ దాట్స్ గుడ్. అటు చూడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదు. వాడికి సైట్ కొట్టు, దరిద్రం వదులుతుంది. అదేంటి వాడు చాలా డేంజరస్ ఫెలో, రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంట టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడు. మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్. తేనెటీగలా తగులుకున్నావు. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగా. లంచ్ రెడీ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్లల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళది సార్. ఇదిగో నాతో పెట్టుకోవద్దు, బూతులు వస్తాయి నాకు. బూతులు బూతులా? బూతులు. బూతులా? సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? ఫోన్ లేదు. ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు, తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్నీ సగం సగమే అవుతున్నాయి నాకు. హూ ఇస్ ఇట్? హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా ఎన్ని గట్స్ నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తావరా? అవును బే. ఫోన్ పెట్టా. నేను చేస్తానురా నీకు. తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్. ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బు ఎంత వైబ్రేషన్ వస్తుంది. ఎవడో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న. నాన్నేట్రా లఫూటే నాయాల, బడవ నాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల, సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. భలే కనుక్కున్నావే. షేడప్. బిల్ లాడెన్కి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను. ఫర్ ది హెల్త్ ఆఫ్ ద బ్యూటీ. 60 50 100 70 80 100 100. ఏంటి వీళ్ళు మార్కులు వేస్తున్నారా, అమ్మాయిలకి లైన్ వేస్తున్నారా? మార్కులేస్తూ లైన్ వేస్తున్నట్టుంది. అయితే వెంటనే మీ ఆయన్ని లైన్ నుంచి తప్పించు. అమ్మో, 50 40. 100. ఏంట్రా అందరికి 100 వేస్తున్నా? అంత బాగున్నారా? మా ఆవిడ తప్ప నా కంటికి ఎవరైనా అందంగానే కనిపిస్తారు. అదే మాట మీ ఆవిడ చెప్పి వెనకాలే ఉంది. భలే పెడతావురా నువ్వు, పెట్టినట్టు వేస్ట్ ఫెలో. ఇంట్లో పిల్లి, వీధిలో పులి. బట్ మనమట్ట కాదు, ఇంటా బయట పొలే. మీ ఆవిడ అలా అనగానే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తాను అనుకున్నావా? చూడను, కూర్చో. అంటే మీ ఆవిడ వెనకాల ఉన్నా ఇలాగే అమ్మాయిలకి మార్కులు వేస్తావా? మార్కులేంటి, ఏవైనా చేస్తా. వీడు పెడుతున్నాడు, వీడు కనుక్కోవట్లేదు. అసలు నన్ను అడిగే ధైర్యం ఆవిడికి లేదు. అసలు ఏమంటుందో తెలుసా? నీకు భారీగా ఉండే అర్హత నాకు లేదేమోనండి అంటుంది. అలానేదా? నువ్వు ఉండరా స్వామి. ఇదేంట్రా? అసలు శోభన గదిలో ఏం జరిగిందో తెలుసా? మాకంట తెలుస్తుందిరా. విను. చెప్పు. స్టూల్ వేసుకుని ఎక్కి ముద్దు పెట్టుకుంది. స్టూల్ కాదు, నన్ను. స్టూల్ దిగి ఇలా చూసి, ఏమండి మీ హైట్ కి నా హైట్ కి ఎక్కడండి? మీరు ఆకాశం అయితే నేను నేలండి అంది. అంతుందా? ఏంటి వీడ్లా అనుకున్నావా? ధైర్యంగా అంట. ఇప్పుడు చెప్పా మాట. కూలి షటప్ అయిపోయిందా? బోర్లోకి వెళ్ళిపోయింది. బుద్ధుందంట్రా నీకు? ఆ? నీ వయసు ఏంటి? అమ్మాయిలతో ఈ గోలేంట్రా? నందిని పెళ్లి పత్రికలు పంచాలంట. వెళ్ళి కార్తీ వెళ్ళు. మీ ఆవిడ ఎప్పుడు ఇట్టగా ఇండైరెక్ట్ తిడుతుందా? నాకా ప్రాబ్లం లేదు, మా ఆవిడ అంత డైరెక్ట్. ఓ, మీ ఆవిడ నోటితో కదగా, మొత్తం చేత్తోనేగా. ఏంటో రాస్తున్నా? మీ ముగ్గురులో బార్లకి ఎవరెక్కువ భయపడుతున్నారో మార్కులు వేస్తున్నా అండి. రేయ్, ఇందాక అమ్మగారు ఏం చెప్పారు? వెళ్ళ పంచుడు పో పో. హలో, హౌ ఆర్ యు కనల్? ఎవరండి మీరు? నేనండి బాబ్జీని. బాబ్జీయా? అదేనండి ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండా? అదేనండి మీ ఆవిడ భారతి గారి ఫ్రెండ్ ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండ్ అయితే ఉమాతో కలిసి రావాలి గాని లేటుగా ఒంటరిగా ఊపుకుంటూ వస్తున్నారేంటి? రిటైర్ అయినా సెటైర్ పోలేదు. నా పేరు. మీ గురించి నాకేం చెప్పక్కర్లేదు, అంత కనల్ గా చెప్పాను.
మీ పేరు వాగుడిస్తే విఠాల్. గిఫ్ట్ల కోసమే పార్టీలు పెడుతుంటారు. శుభలేఖ రావడానికి వారం రోజుల ముందే పెళ్లిళ్ళలో వాలిపోతుంటారు. మీ ఆవిడంటే మీకు చాలా రెస్పెక్ట్. ఇది నిజం. ఎంత రెస్పెక్ట్ అంటే రాత్రి పుట్టుకుడు ఆవిడ ముట్టుకోరట కదా. ఇది చాలా కరెక్ట్. కానీ నేను వింటలు కాదు, వీడు. ఉమా, ఉమా, వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుని సరిగ్గా వచ్చేయ్ నేను చెప్తున్నా. లేనప్పుడు నాకు వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ సంగతి భారతి హలో, అక్కడేం లేదు. ఇక్కడ ఏం లేదు. మీ ఆవిడే. ఎరా ఇప్పుడు నీకు బాగా సమ్మగా ఉందా? ఎక్కడ ఏం పెట్టాలో అది పెడుతుంటావు నువ్వు.